నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటావా? యా, వాళ్ళకి వేరే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా కొంతమంది పెళ్ళు కూడా అయిపోయినాయి. మరి నీకు జలసీ రాదా? ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిలు నా ఒక్కడి కోసమే పుట్టలేదు నీకు. వాళ్ళకి ఓ లైఫ్ ఉంటుంది అండ్ ఐ రెస్పెక్ట్ దట్. బట్ అందరూ నీలా ఉండరు విక్కీ. ఇందాక టెంపుల్లో సుష్మా నన్ను నీతో చూసి బాగా జెలస్ ఫీల్ అయింది. వాట్? యా, ఐ థింక్ నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నట్టుంది. కొంచెం ఏడుపు మొహం పెట్టింది. నా కోసం ఎవరైనా ఏడుస్తే అది నా తప్పు కాదు, కానీ నా వాళ్ళు ఒక్కళ్ళు ఏడ్చినా అది ఖచ్చితంగా నా తప్పు అవుతుంది. నేను ఆ తప్పు చేయను. గాడ్ విక్కీ, నిన్ను చూస్తే జెలసీ వస్తోంది. యు ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఐవ్ ఎవర్ మెట్. అసలు నీకు బాధ అనేది ఎలా ఉంటుందో తెలుసా? నో. సీరియస్లీ ఎప్పుడు ఏడవలేదా? లేదు. ఆ, చిన్నప్పుడు లైక్ దెబ్బ తగిలితేనో బొమ్మ విరిగితేనో? దెబ్బ తగిలితే మందు రాసుకునేవాడిని, బొమ్మ విరిగితే కొత్తది కొనుక్కునేవాడిని. మీ అమ్మ పోయినప్పుడు? సారీ. మా అమ్మ పోయినప్పుడు నా వయసు 3 గంటలు. పుట్టినప్పుడు అందరూ ఏడుస్తారు కదా, ఆ ఏడుపులో ఇది పోయి ఉంటుంది. ఐ డోంట్ నో. మరి మీ అమ్మనెప్పుడు మిస్ అవ్వలేదా? మా నాన్న అలా పెంచలేదు. చిన్నా వెల్